Born from the golden legacy of Mukunda Jewelers, Porvi, grand opening at KPHP on November 1st. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, బేసికలీ మీరు ఎన్నో ప్రీ వెడ్డింగ్ షూట్లు చూసుంటారు, బట్ వీళ్ళే ట్యాగ్ ఇచ్చుకుంటున్నారు అనమాట. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అంట. సో ఎలా ఉంటుందో చూద్దాం. సో మనతో పాటు ఉన్నారు చోటా ప్యాకెట్ బడా ధమాకా. ఆయన గురించి నేను మాటల్లో చెప్పలేను, ఎందుకంటే మనం 6th 7th క్లాసుల్లో స్కూల్ ఎలా ఎగ్గొడతామని చెప్పి రీజన్లు ఎత్తుక్కుంటూ ఉంటే, నా 6th 7th క్లాస్లోనే సినిమా సెట్లలో ఆడుకున్న వ్యక్తి అనమాట. అతని పేరు రోహన్ రాయ్. అతనితో పాటు డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, రాహుల్ శ్రీనివాస్ గారు. మేబీ ఆయనకి ఇంకా పెళ్లి కాలేదు, కానీ ఆయన ప్రీ వెడ్డింగ్ షూట్ ఎలా చేసుకోవాలనుకుంటున్నారో ఆయన కళలన్నీ పెళ్లికి ముందే మనకి చూపించబోతున్నారు అనమాట. అండ్ వీళ్ళిద్దరితో పాటు బ్యూటిఫుల్ యాక్టర్స్ ఉన్నారు. కమిటీ కుర్రాళ్ళు మనం ఆల్రెడీ చూసాం కదా, టీనా శ్రావ్య గారు ఐస్తో ఆడేసుకుంటారు. మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్ హాయ్. బాగున్నారా? బాగున్నానండి, చాలా బాగున్నాను. తమిళ్లో కూడా అడుగు పెడుతున్నట్టున్నారు, పడినట్టుంది. సో ఎప్పుడు అది ఉంటుందా? నెక్స్ట్ ఇయర్ ఉంటుంది అది కూడా? మేబీ. ఓకే ఓకే, కంగ్రాచులేషన్స్. అంటే కొత్త ఇంట్లో అడుగు పెట్టట్లేదు, కానీ తమిళ్లో వేరే ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు కాబట్టి, ఐ మీన్ అత్తగారి ఇల్లు, లైక్ సినిమా లాంగ్వేజ్లో, అంతే కదా? అక్కడ చేసుకుంటారని నేనేమంటలేదు. మీరు ఏమన్నా టచ్ అయ్యి మీకు ఏమన్నా పర్సనల్గా భుజాలు తడుముకుంటే నాకు సంబంధం లేదు. ఓకే ఓకే. సో రాహుల్ గారు, డెబ్యూ ప్రాజెక్టే పెళ్లి మీద మీ కళలన్నింటినీ బయట పెట్టారు కదా? కళ ఏం లేదండి. ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ప్రతి ఒక్కరికి కళ, ఎస్పెషల్లీ లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి. వాళ్ళ ప్రేమను ఎలా వ్యక్తపరచాలి అని చెప్పి ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ ద్వారా అందరికీ చూపిస్తారు, వచ్చిన అతిథులందరికీ. మీరు మొత్తం తెలుగు వాళ్ళందరూ మీ అతిథులు అన్నట్టు తెలుగు వాళ్ళందరికీ చూపిస్తున్నారు. అవునండి. ఏంటి, ఏమన్నా ఉన్నాయా పర్సనల్గా, ఏమన్నా ఎజెండా ఉందా? అదేం లేదు. ఇది అంటే ప్రీ వెడ్డింగ్ ఒక షూట్లో జరిగే ఒక ఇన్సిడెంట్ వల్ల జరిగే కథ అన్నమాట. కంప్లీట్ ప్రీ వెడ్డింగే కాదు, మొత్తం కథ అంతా ప్రీ వెడ్డింగ్ షూట్ మీద బేస్ అయి ఉంటుంది. సో అందుకే ప్రీ వెడ్డింగ్ షో. కాకపోతే మీరు ఒక క్రైమ్ అలా, ఐ మీన్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదా, రేపొద్దున ఎవరైనా కేసు ఇస్తే. బికాజ్ ఏంటంటే చైల్డ్ లేబర్ని పెట్టారు ఆయన, అంతే కదా? చైల్డ్ లేబర్ అంత పెద్ద అంతే కదా, పని చేయకూడదు అలా అసలు. అది మీరు ఎంత దాన్ని ఇప్పుడు వేరే రకం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే సినిమా చూసాక ఇలా చైల్డ్ లేబర్ని పెడితే వాళ్ళ వల్ల ఏం జరుగుతుందో అనేది కూడా అదే ఒక మెసేజ్ అనుకో. ఓకే, అది కూడా ఉంది. ఓకే ఓకే ఓకే. నీకు కూడా అందుకే కొంచెం బుర్రున్న వాళ్ళని, కొంచెం పెద్దోళ్ళని పనిలో పెట్టుకోవాలి. చిన్నపిల్లలు స్కూల్కి పంపించాల్సిన వాళ్ళని పనిలో పెట్టుకుంటే ఏం జరుగుతుంది అన్న కోణంలో కూడా ఉంటుంది. ఎంత మాట అన్నారో విన్నావా? క్యారెక్టర్ అన్నారు. బట్ ఇప్పుడు రామ్ కదా, నీ సిల్వర్ స్క్రీన్ జర్నీ జూనియర్ రామ్గా స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఇందులో కూడా రామే. ఏంటి అసలు ఇప్పుడు చూస్తున్నావు కదా, బికాస్ నువ్వు ఇప్పుడు మనోడు చేసినట్టు ఎవరు చేయలేదండి. పెద్ద పెద్ద సీనియర్లు కూడా, మనోడు టీవీ షోస్ చేశాడు, సీరియల్ చేశాడు, సినిమాలు చేశాడు, ఓటీటీ చేశాడు. అసలు ఆ ఏజ్కి టీనేజ్లో ఇప్పుడు అడుగు పెట్టాడు. జస్ట్ టీనేజ్లో అడుగు పెట్టినోడు ఇన్ని చేశాడంటే అసలు రియల్లీ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. మేము ఉంటుంది కదా అదేదో, వాళ్ళ పేరెంట్స్కి గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఏంటి నీ జర్నీ ఒకసారి నువ్వు అనలైజ్ చేసుకున్నావా, చూసుకుంటా ఉన్నావా, ఎలా ఉంది అసలు, ఎక్కడి వరకు వచ్చావు? అది నేను గుర్తు తెచ్చుకోవడం కన్నా జనాలు ఎక్కువ గుర్తు తెప్పిస్తూ ఉంటారు. వినయ విధరామతో అంటే డ్రామా జూనియర్స్తో స్టార్ట్ అయింది. తెలుగు సార్ కూడా నా మెంటర్ డ్రామా జూనియర్స్లో ఉన్నప్పుడు. సో డ్రామా జూనియర్స్తో చిన్నగా స్టార్ట్ అయితే ఆ డ్రామా జూనియర్స్ చూసే బోయపాటి గారు నన్ను ఆడిషన్కి పిలిచారు. ఒక 50, నేను వచ్చినప్పుడే 50, కానీ అరౌండ్ 500 మంది చిల్డ్రన్స్ చూశారు, పిల్లల్ని చూశారు. దాని తర్వాత అందులో సెలెక్ట్ అయ్యి ఆ మూవీ చేసి మంచి పేరు వచ్చి, దాని తర్వాత చిన్నగా మిషన్ ఇంపాసిబుల్ అనే మూవీలో, అంటే ఫస్ట్ అందులో 3 మెయిన్ క్యారెక్టర్స్కి ఇచ్చే ఆడిషన్. అందులో అవ్వలేదని డైరెక్టర్ వీడికి ఏదో ఒకటి ఇద్దాము అని అది పొగ్గొట్ట ఉంది ఒకటి. అలానే నా జర్నీ ఇప్పుడు 90s నాకు మంచి పేరు తెప్పించింది, నాకు కెరియర్ కొంచెం మంచి పుష్ ఇచ్చింది. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది పుష్ అనుకుంటున్నాను. మనోడు డ్రామా జూనియర్స్ సీజన్ 1 అండి. ఇప్పుడు వచ్చే జూనియర్స్ అందరికీ సీనియర్. మనోడు అబ్బా ఏమైనా చోటా ప్యాకెట్ బడా ధమాకా అన్నట్టు ఏమైనా ఉంటాడు అసలు, సూపర్. సో మీరండి కమిటీ కుర్రాళ్ళు, అసలు ఆ సినిమా ఇచ్చిన నాస్టాల్జియా 90s ఒకటి ఇచ్చింది, ఇది వేరు. అది బుల్లితెర మీద ఇస్తే ఇది సిల్వర్ స్క్రీన్ మీద ఇచ్చింది. సో మీరు ఐ మీన్ చాలా అటెన్షన్ వచ్చింది మీకు. పర్సనల్లీ ఒక్కొక్కరి మీద ఫోకస్ చేయలేదు, కానీ అంతమంది ఉన్నారు కాబట్టి. బట్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆ క్రెడిట్స్ ఉన్నాయి. సో ఏంటి దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం, ఈవెన్ తమిళ్లో అడుగు పెట్టడం, ఇవన్నీ మీ జర్నీ ఎలా సాగుతుంది అసలు?
ఇప్పుడే కెరియర్ కొంచెం స్టార్ట్ అయింది, ఒక మెట్టు ఎక్కుతున్నాను అనుకుంటున్నాను నేను. కమిటీకూరలు అయినాక యాక్చువల్లీ మనకి ఏదైనా రాసి పెట్టుంటే అది ఖచ్చితంగా మన దాకా వస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అండి. యాక్చువల్లీ నాకు ఫీవర్ వచ్చి నేను పడుకున్నా, లైక్ కాల్స్ వస్తున్నాయి అనమాట, ఇట్లా ఆఫీస్కి రండి మిమ్మల్ని అనుకుంటున్నామని. ఏదో ఫేక్ కాల్లే అనుకున్నా. ఎట్ లాస్ట్ ఓకే ఫిలిం అన్నాక పిచ్ డెక్ పంపించారు, ఒక తిరువిరు గారు అంటే ఓకే ఫైన్ అనుకుని వెళ్ళాక హేమ గారు వచ్చారు. హేమ గారా అంటే మీరే అండి హీరోయిన్ అన్నారు. లేదు బట్ చిన్న ఒక ఆడిషన్ చేయాలండి వీడియో అని అన్నారు. చేశాక మార్నింగ్ ఆడిషన్ చేశారు, నైట్ కల్లా లైక్ కాల్ చేసి లైక్ మీరే అండి హేమ గారు, మీరు ఇంకా టీనా స్టాఫే కాదు అన్నాను. లైక్ ఐ ఫీల్ సో హ్యాపీ. కథ విన్నప్పుడైతే అసలు ఎంత మంచిగా అనిపించిందంటే, స్టార్టింగ్ ఒక ఫీల్తో వింటాం కదా, ఎండ్ వరకు అదే ఫీల్ ఉంది, మధ్యలో ఎమోషన్స్ ఉన్నాయి, ఆ కామెడీ అసలు సార్ చెప్తూ ఉంటే మాత్రం ఇంకా ఇట్లా నేను ఊహించేసుకున్నా ఓకే ఇది అవుతుంది అన్నట్టు. ఆ సిటీస్ అలానే వచ్చింది. బట్ ఐ ఫీల్ సో ప్రౌడ్. అండ్ తమిళ్ కూడా లైక్ ఇప్పుడిప్పుడే వెళ్తున్నా, లైక్ యూట్యూబ్ సిరీస్ చేసా తమిళ్లో, అక్కడ వచ్చినంత పేరు ఇక్కడ రాలే, బట్ ఇప్పుడు ఇంకా అందరికీ తెలుస్తున్నా. ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ సీరియస్లీ. రాహుల్ గారు, ఒకవేళ మీ సినిమా ఐ మీన్ బికాజ్ ప్రీ వెడ్డింగ్ మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి బయట. కొంతమంది సరదాగా ట్రోల్ చేస్తూ ఉంటారు, టీజ్ చేస్తూ ఉంటారు, మీమ్స్ చేస్తూ ఉంటారు. బట్ కొంతమంది ఏంటంటే ఈవెన్ మనం సెలబ్రిటీస్ లాంటి వాళ్ళని ముందు చూసాం అనుకోండి, లైక్ విరాట్ కోహ్లీ, అనుష్క ఇలాంటి పేర్లు చూసినప్పుడు అబ్బా మాది ఇష్టే తగిలేలా ఉంది అంటే దాన్ని అడ్మైర్ చేసే వాళ్ళు ఉన్నారు, అడోర్ చేసే వాళ్ళు ఉన్నారు, ఒక పక్క ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి మన సినిమా ఏంటి, ఎవరికి ఎక్కువ క్యాటర్ చేద్దామని, ఏ సైడ్ ఎక్కువ చూపిద్దామని అనుకుంటున్నారు? ఏ సైడ్ ఏం లేదండి, అది ఎలా చెప్పాలి అని అంటే ఎవరు తీసుకునే విధంగా అది ఉంటుందండి. అంటే ఇప్పుడు మనం కూడా ఇలాంటి వీడియో చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఇది వద్దురా బాబు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది అన్నీ ఉంటాయా? అన్నీ ఉంటాయి. నైస్ నైస్. అసలు ఈ థాట్ ఓవరాల్గా ఎక్కువ ప్రీ వెడ్డింగ్ టచ్ చేయలేదండి. అంటే మేబీ ఎక్కువ ఆడియన్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ప్రీ వెడ్డింగ్ అంటే ఒక ప్రీ వెడ్డింగ్ షూట్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల జరిగిన రిమైనింగ్ కథ అంతా. సో ఓవరాల్ సినిమా అంతా ప్రీ వెడ్డింగ్ ఉండదు. సో అది సింగిల్ షో, ఒక సింగిల్ షో అంతే, ఒక్క షూట్ అది ఒక సీక్వెన్స్ మాత్రమే ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది. మరి ద గ్రేట్ అని చెప్పి ఒక యాడ్జెక్టివ్ యాడ్ చేశారు కదా అది. ఇప్పుడు ద గ్రేట్ అనేది ఏంటంటే కొంచెం వెటకారం కూడా ఉంటుంది. అంటే గ్రేట్ అంటే అది ఏదో గ్రేట్ అనే కాదు, అందులోనే ఉంటుంది ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అని. అంటే చూస్తే అర్థమైపోద్ది, ఓకే సినిమా మొత్తం చూసాక ఓకే ఇది కరెక్ట్ టైటిల్ అనేటట్లు. సో ఆయన పెళ్ళికి ముందు ఎలా షూట్ చేసుకుంటారు అనేది ఆయన చెప్పరు, మనం చూద్దాం. ఇప్పుడు మీకు ఉంటుంది కదా నార్మల్లీ ఐ మీన్ ముందేదో ఆలోచన ఉండొచ్చు తర్వాత సరదాగా. ఇప్పుడు ఈ సినిమా తర్వాత, ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత మీకు ఎలా ఉంది? అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే మీ మనసులో ఏమొస్తుంది? అంటే రియల్ లైఫ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. అది కెమెరా అలవాటు అయిపోయింది కాబట్టి అంత ఏమనిపించదు నాకు. బట్ మేబీ నాకు వచ్చే పార్ట్నర్కి ఏమన్నా భయం ఉన్నా, లేకపోతే పోజెస్ చెప్పాలి ఎలాగా నేను చెప్పాలా లేకపోతే ఫోటోగ్రాఫర్ చెప్పాలా అర్థం కాదు. అండ్ నాకేమో రెట్రో థీమ్లో చేసుకోవాలని లైక్ కొంచెం ఇష్టం ఉండే. మేబీ ఫ్యూచర్లో చేంజ్ అవ్వచ్చేమో, బట్ ప్రెసెంట్ అయితే రెట్రో థీమ్లో ప్రీ వెడ్డింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అట్లా చేసుకోవాలని. సూపర్ అండి, మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి, బయట పడుతున్నాయి. ఆవిడకి అవుతుందిలేండి, ఆవిడకండి అవుతుంది. రెట్రో థీమ్ మీరు ఫిక్స్ అయిపోండి అయితే. రెట్రో థీమ్ అన్నారు, మేబీ ఈ లోపు ఆ రెట్రో థీమ్ ఫిలిం వచ్చింది అంటే ఇంకా వేరే దానికి షిఫ్ట్ అయిపోవాలి. ఓకే ఓకే, కొత్తగా ఉండాలి, యూనిక్గా ఉండాలి. ఎలా అయినా లాస్ట్లో మళ్ళీ రోహన్ ఇట్స్ టూ ఎర్లీ బట్ అయినా అడుగుతాను, ఏంటి నీ ప్రీ వెడ్డింగ్ షూట్ ఎలా చేసుకుంటావు అసలు? చేసుకుంటే నేను పెళ్లి చేసుకునే లోపల అయితే ప్రీ వెడ్డింగ్ అనేది ఉండదు. అంటే ఏఐ ఇప్పుడు ఒక ఫోటో దీనికి ఇచ్చి ప్రాంప్ట్ ఇచ్చేస్తే అదే చేస్తుంది అంతా, అదే పోజ్ ఇచ్చేస్తుంది. ఎక్స్పీరియన్స్ అంతా మిస్ అయిపోతావు. ఇప్పుడు నువ్వు కూడా సినిమాలో లేకుండా ఏఐ చేస్తుంది అనుకో, ఎక్స్పీరియన్స్ నార్మల్ గా పర్సన్ దిగి ఫోటోగ్రాఫర్ పెట్టుకోవడం అది ఇప్పుడు అప్పట్లో యూనిక్ స్టైల్. ఇప్పుడు బట్ నువ్వు పెట్టుకోకర్లేదు, నువ్వు ఒక అప్పటికి స్టార్ అయిపోతావు కాబట్టి నీ చుట్టూ ఫోటోగ్రాఫర్లు ఫ్రీగా వస్తారు. అదే అప్పుడు మేము అలా చేయించుకోవడం అప్పుడు యూనిక్ గా అయిపోతుంది. ఇప్పుడు అందరు వెళ్తున్నారు. నేను అడిగింది నువ్వు మాత్రం ఏదో రకంగా స్కిప్ కొట్టేసావు, ఏ మధ్యలో తీసుకొచ్చి. అవును, మరి ఎలా చేసుకోవాలని ఉంది అసలు ఫోటోషూట్, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్? అది ఆలోచించాలన్న, పెద్దది అది. ముందు అమ్మాయి ఫిక్స్ అవ్వాలంటావా? ఎలాగైనా చూద్దాం, పార్ట్నర్కి తగ్గట్టు తనకు కంఫర్టబుల్ ఉంటే లేదు, లేదంటే మైండ్లో ఒకరే ఉన్నారా, ఎక్కువ మంది ఉన్నారా? అది ఒక 7 years ఆగిన తర్వాత తెలుస్తుంది. 7 years పైన, ఇంకా ఒక 10 years. నువ్వు 7 years అంటే కొడతారు ఇంట్లో. ఎర్లీ 20s లో ఉంటావు. ఇప్పుడు
7 కాకుండా ఇంకా ఎక్కువ. 7 కాదు, ఇందాక అడిగాను మీ మదర్ని అడిగాను, మినిమం 20 years అంట. మా మమ్మీనా? మా మమ్మీ అక్కడ ఇంట్లో ఫోన్ చేసి అడిగాను, అది ప్రీ వెడ్డింగ్ గురించి క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అంటే 20 years వరకు వాడికి చేయమండి. మా మమ్మీ ఇష్టం అది, ఇంకా నాకు సంబంధం లేదు దాంతో. సో సరదాగా ఐ మీన్ మనం సెలబ్రిటీ కపుల్స్ని కొంతమందిని చూసాం. సో వాళ్ళ గురించి మీ ఇమేజ్ ఏంటి, అంటే వాళ్ళని చూసినప్పుడు మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి? బికాజ్ ద గ్రేట్ అని చెప్పి ఒక యాడ్జెక్టివ్ యాడ్ చేశారు కాబట్టి మీరు ఎక్స్ప్రెస్ చేయండి వాళ్ళని. ఐ మీన్ వాళ్ళ కపుల్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? యూ కెన్, అంటే మీరు తెలుగులో చెప్పొచ్చు, ఇంగ్లీష్లో చెప్పొచ్చు, హిందీలో చెప్పొచ్చు, నాకు అర్థం కాదు, బట్ పర్లేదు, ఆడియన్స్కి అర్థం అవుతుంది. చెప్తాను కపుల్స్ పేర్లు. సో ఫస్ట్ సినిమాల నుంచి వద్దాం. ముందు ఈయన సీనియర్ వర్షన్ గురించి మాట్లాడుతున్నాను. రామ్ చరణ్ గారు, ఉపాసన గారు కపుల్ని చూస్తే, బికాజ్ ఎవరైతే లవ్ మ్యారేజెస్ చేసుకున్నారో వాళ్ళనే నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను. రామ్ చరణ్ గారు, ఉపాసన గారు కపుల్ని చూసినప్పుడు ఆ మ్యారేజ్లో కానీ తర్వాత కానీ ఏమనిపిస్తుంది? చూడముచ్చటగా ఉన్నారు మీరు. నెక్స్ట్ ఉంటాయి ఇంకా పదాలు, ఇప్పుడు వాడేస్తున్నారు కానీ. నాకు మెచ్యూర్డ్ రిలేషన్షిప్ అనిపిస్తుంది. మెచ్యూర్డ్ రిలేషన్షిప్ ఎందుకంటారు? ఏమో నాకు అనిపిస్తుంది చూడగానే, చాలా అంటే ప్రొఫెషనల్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ అలా అనిపిస్తుంది. నైస్. మీ అన్నయ్య వదినల గురించి చెప్పు. లవ్లీ పేర్. మంచిగా చెప్పాడండి, లవ్లీ పేర్ అండి. సో నెక్స్ట్ అల్లు అర్జున్ గారు, స్నేహారెడ్డి గారు. లవ్లీ పేర్ వాడేయకూడదు, అలా రిపీట్ చేయకూడదు. నేను రామ్ చరణ్ గారి గురించి ఒకటి చెప్పాను. అవును, ఇది రిపీట్ అయిపోతుంది. లవ్లీ పేరు ఆల్రెడీ విన్నాం మేము. అది ఈ కపుల్ గురించి ఇలా అనిపిస్తుంది నాకు. లేదు కొత్త ఆన్సర్ కావాలి మాకు. ఎవరెవరు? అల్లు అర్జున్ గారు, స్నేహారెడ్డి గారు. అల్లు అర్జున్ గారు ఎవరిని మెసేజ్ చేసుకుంటున్నావు నువ్వు పక్కన? మరి మర్చిపోయా. క్యూట్ పేర్. ఓకే, అది నేను అనుకున్నానండి చెప్దామని. మరి ఎల్కేజీలో నా ఏజ్ అది నా పెన్సిల్. కడుపు నొప్పి వచ్చింది సార్. మీరు వేరే చెప్దాం సరే మీరు చెప్దాం అనుకున్నారు కడుపు నొప్పి. ఓకే, ఇప్పుడు వేరే చెప్పండి. మరి చాలా బాగుంటారు. ఈవిడ తెలుగు సైడ్ వెళ్ళిపోయారు కంప్లీట్లీ. నువ్వేం చెప్తావు? నేను నీ గురించి ఏం ఎలివేషన్ ఇచ్చాను తెలుసా? చోటా ప్యాకెట్, బడా. అవును, అది యాక్టింగ్ లో. ఇప్పుడు నువ్వు మైక్ పట్టుకుంటే ఎలా మాట్లాడతావు అసలు స్టేజ్ మీద? మైక్ లేదు, చేతిలో మైక్ లేకపోవడం అప్పుడు ప్రాబ్లం, ఆ వైబ్ రావట్లేదు. అయితే ఆలోచిస్తాం అన్నట్టు. చక్కనైన జంట, చూడముచ్చని జంట, చక్కనైన జంట. సూపర్. ఓకే, కొంచెం ముందుకెళ్దాం. నాగార్జున గారు, అమల గారు. మీరు ఈలోపు ఆలోచించండి. క్యూట్ కపుల్ నుంచి క్యూట్ తెలిసింది. ఇంకా అందరికి క్యూట్ ఏంటండి? మీ మాటలే లేవా అసలు? తెలుగు భాషలో లేవా, ఇంగ్లీష్ భాషలో లేవా అసలు? అట్లీస్ట్ హిందీ అన్నా తెచ్చుకోండి అని చెప్పా. నల్ల కపుల్. ఇంకా మరీ క్రింజ్ ఇది. మరి నల్ల కపుల్ ಎಲ್ಲಾರು ಎಂದೇ ಇದು ಮಲಯಾಳಂలో చెప్పు. ಎಲ್ಲ ಕಪ್ಪಳೆ ಎಂದೇ, ಇద్దరు కప్పులు ఎందే, ముచ్చడి పేరిందే. సరేలే. ఏఐ కలిపిన జంట గురించి మాట్లాడుకుందాం. ఏఐ కలిపిన జంట ఫోటోలు వచ్చినాయి, ఏఐ కలిపేసి ఫోటోలు వచ్చినాయి. అందరూ వావ్ నిజమా అని షాక్ అయిన సందర్భం కూడా ఉంది. ప్రభాస్ గారు, అనుష్క గారు ఫోటోలు చూసాం మనం. చూసారు ఫోటోస్? అదొక డ్రీమ్ పేర్ యాక్చువల్లీ. అంతే, కాపీ కొట్టేశారు. లేదు, అది చెప్దామని ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నాను. మీరు నేను అడుగుతా చెప్తారా? ఎందుకంటే అందరి మైండ్ అదే ఉంది. రోహన్ ఇంకెవరన్నా పేరు చెప్తావా? మిమ్మల్ని అడుగుతా. నోబితా, షిజుకా. మీరు కార్టూన్స్ చూస్తే అది ఒక ఫ్యాంటసీ పేర్ లిటరల్లీ. నేను నోబితా అనుకుంటే నేను సిజుకా కోసం వెతుక్కుంటూ ఉంటాను. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, సో క్రికెటర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సచిన్, అంజలి గారు 6 ఏళ్ళు పెద్ద అనుకుంటా సచిన్ గారి కంటే. ఆ ఏజ్, ఐ మీన్ ఆయన ఉన్న దానిలోనే ఆయన ఒక రోల్ మోడల్ చాలా మంది, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అంటారు కదా. బికాజ్ ఆయన గాడ్ ఆఫ్ క్రికెట్, లెజెండ్ పేర్ కనిపెట్టేశాడు. మీరేం చెప్పండి, ఆ పేరుకి ఏమి ఇస్తారు? ఒక యాడ్జెక్టివ్, ద గ్రేట్ లాగా మీరు చెప్పండి. లోపు అంటే అడ్జెక్టివ్ ఇంగ్లీష్ లో కొంచెం పూర్ అంటే ఇదేదో ఐఏఎస్ క్విజ్ లాగా ఎంతసేపు ఆలోచిస్తున్నారు ఏంటండి? లేదండి, అంతసేపు ఆలోచించి ఏదైనా మంచి వస్తున్నాయి అంటే మంచి పేరు. మేము పెద్దగా చెప్పాలనుకుంటే అది కొంచెం తక్కువైంది అనుకో, లైక్ తర్వాత చూసుకున్నప్పుడు మాకే ఫీల్. మీరు పెద్దగా ఏం చెప్పారు ఇప్పుడు దాకా? నల్ల కపుల్ ఏం చెప్పారు చెప్పండి? అడగానే అండర్స్టాండింగ్ అని ఒక పర్ఫెక్ట్ కపుల్. ఓకే, వాళ్ళ అండర్స్టాండింగ్ గురించి మీరు అర్థం చేసుకున్నారా?
అండర్స్టాండింగ్గా ఉన్నారు కాబట్టి ఇంకా చూడముచ్చటగా ఉంది. ఓకే, అలా అయితే ధోని గారు సాక్షి గారు నా డ్రీమ్ కపుల్ అండి వాళ్ళు. అలానే నేను కూడా అయిపోవాలని. ధోని మూవీ చూసినప్పటి నుంచే నార్మల్గానా? మూవీ చూసినప్పటి నుంచే. మామూలుగా నాకు ఓన్లీ క్రికెటర్ అనే తెలుసు. లైక్ ఆయన అన్టోల్డ్ స్టోరీ, సుశాంత్ సింగ్ రాజ్పుట్. అసలు ధోని అన్నారా? నేను ఆలోచిస్తున్నా ఎవరు టోనీ అంటున్నారని. నాకు టోనీ సాక్షి గారు. సాక్షి అయితే ధోని గారు వైఫ్. టోనీ ఎవరు అంటే డ్రీమ్ పేరండి అంటే ధోని ఆలోచిస్తున్నా ఎవరు టోనీ అని. నువ్వు మైనర్ కదా, కేసులు పడవని అనుకోకు. నువ్వు ఇలాంటివి చెప్పావంటే కేసులు నాకు టోనీ అని అనిపడింది. నేను మ్యాడ్ ఆంటోనీకి వెళ్ళిపోయాడు డైరెక్ట్ గా. ఓకే, ధోని ఏమని చెప్తావా? గూగుల్లో ఎదుగుతున్నావా? వండర్ఫుల్ పేర్. నువ్వు వెతికిద్దా? లేదు ఆఫ్లోనే ఉంది. ఓకే, బెస్ట్ కపుల్. మరి ఇంకా ఉన్నారు, విరాట్ కోహ్లీ, అనుష్క గారు ఉన్నారు, రోహిత్ రితికా గారు ఉన్నారు. అందరూ బెస్ట్ అండి. విరాట్ కోహ్లీ ఇంకా అనుష్క గారికి అండర్స్టాండింగ్ పేరు. ఏంటండి అసలు ఎవరు చెప్తారండి? వాళ్ళు చూస్తే మాకు నచ్చలేదండి, వాళ్ళిద్దరికి కుదరలేదని చెప్పలేము. పాజిటివ్ వర్డ్స్ బోల్డ్ ఉన్నాయి కదా, సినిమా మీకు మంచి చెప్పలేం కదా, ఏదైనా బెస్ట్ అంటాం కదా. యాక్చువల్లీ వి కాంట్ జడ్జ్ దెం. ఓకే, సో మోస్ట్లీ ఏంటిది నాకు తెలిసి కాకినాడ, వైజాగ్ ఆ బీచ్ ఉత్తరాంధ్ర అండి. ఇది ఉత్తరాంధ్రలో ఒక గ్రామం, అంతేగాని పర్టికులర్ గా ఈ జిల్లా ఇది అంటే బీచ్ ఏరియాలు కనిపించినాయి ఫోటో షూట్ చేస్తున్నప్పుడు. వెనకాల సర్వీస్ తోటలు, బీచ్ అది ఉత్తరాంధ్ర. ఇప్పుడు ఎక్కడ ఉత్తరాంధ్రలో మాక్సిమం 3 జిల్లాల్లో ఎవరైనా కొంచెం ఎక్కువగా గ్రాండ్ గా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుందామంటే వైజాగ్ వెళ్తారు. ఆ వైజాగ్, అరకు ఇలాగా ఒక 3 days 3 days షూట్ అనుకొని చెప్పి ఇలానే చేసుకుంటారు అనమాట. సో అలా ఉత్తరాంధ్రలో ఒక గ్రామంలో ఒక కపుల్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుందాం అనుకుంటే ఎలా వైజాగ్ని, అరకుని ఇలా టచ్ చేంజ్ చేశారు అనేది ఆ కాన్సెప్ట్, ఆ సీక్వెన్స్ వర్క్. అది మీ హీరో తిరువీర్ గారు ఏమన్నా ఎక్కడైనా టచ్ అయ్యి ఏమన్నా మాట్లాడారా? బికాజ్ ఆయన లాస్ట్ టైం ఏం చేశారంటే ప్రీ వెడ్డింగ్ పక్కన పెడితే వెడ్డింగ్ కూడా చాలా ప్రైవేట్గా తిరుమలలో చేసుకున్నారు. చాలా హడావిడిగా కాకుండా చాలా ప్లెజెంట్గా మంచిగా చేసుకున్నారు. ఏమన్నా మాట్లాడారా? అయ్యో మేము ప్రీ వెడ్డింగ్ చేసుకోలేదు, ఇలా చేసుకుంటే బాగుండేది అని ఏమన్నా అలాంటివి ఏమన్నా? లేదు, ఈవెన్ ఇప్పుడు ఇది షూట్ అయిన తర్వాత కూడా ఆయన ఇది ఈ స్కూల్ కాదు అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలి. సార్కి లైక్ యాక్టింగ్ ఒకటే వస్తుంది. అంటే నేను నా లైఫ్ని నేను లైక్ లివ్ ద మూమెంట్ అన్నట్టే ఉండాలి. నేను యాక్ట్ చేయను. కెమెరా ముందు సార్ బిగించుకుపోతారంట, అంటే ఇన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు. సో అది నోటెడ్ అయిపోయింది మైండ్లో. సో సార్ కాంట్ యాక్ట్. మీకుందా డెస్టినేషన్ వెడ్డింగ్ లాంటిది ఏదన్నా ఐడియా? అక్కడ చేసుకోవాలి ఒకటే ఉంది, అంటే మైండ్లో 2 ఉన్నాయండి. చేసుకొని రిజిస్టర్ మ్యారేజ్, లేకపోతే గ్రాండ్ వెడ్డింగ్. ఓకే, అంతే కరెక్ట్. ఈ ఏజ్ అన్న ఉండాలి, ఆ ఏజ్ అన్న ఉండాలి. ఆ పాట ఉంటుంది కదా, ఆ గట్టును ఉంటావు ఈ గట్టును ఉంటావు అని. పర్ఫెక్ట్, మీరు సూపర్. థ్యాంక్ యూ. అడగొచ్చా? ఏంటిది? డెస్టినేషన్ వెడ్డింగ్ ఏమన్నా ప్లేస్ ఏమన్నా ఉందా, ఇష్టమైన ప్లేస్? మా అమ్మ ఎక్కడ చెప్తే అక్కడే. మా అమ్మ అంటే శ్రీశైలంకి వెళ్ళు, తిరుపతికి వెళ్ళు, అక్కడే. ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు బెల్ట్తోనో, కర్రతోనో, చీపురుతోనో ఇవి ఫస్ట్ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళిన తర్వాత సేఫే. ఇది ఎప్పుడు వెళ్ళిన తర్వాత ఆ రోజు అవుట్ నేను. నువ్వు కొంచెం ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉన్నావు కదా, లైక్ చబ్బీగా, చీక్స్, ఆ డింపుల్స్, వీటి నుంచి కొంచెం సన్నగా అవుతున్నావు, అంటే ఎదుగుతున్నావు అనుకో. ఫర్ సపోజ్ నీకు ఏ వర్షన్ బాగా నచ్చుతుంది? నువ్వు కొంచెం నచ్చుతుందా? ఏ టైంలో ఉంటే ఆ టైంలో బా ఏమున్నారా అనుకుంటా. నీకు నువ్వు అనుకుంటావా? ఎవరికైనా ఉంటుంది సెల్ఫ్ లవ్ కాబట్టి. అంటే ఏ టైంలో ఎక్కువగా ముద్దు పెట్టుకుంటున్నారు వచ్చి దగ్గరకు వచ్చి అందరూ? అప్పుడే ఎప్పుడు నేను డ్రామా జూనియర్స్లో ఉన్నప్పుడు అప్పుడు ఇంకా బక్కోడ్లా ఉండేటోని. కానీ కరోనా టైంలోనే డ్రమ్లో అయ్యా. మళ్ళీ ఇంకా తగ్గాలి. అప్పుడు నేను పుట్టడమే అండర్ వెయిట్. సో అమ్మ ఎలా లవ్ చేయాలి ఫుల్ లవ్ చేసింది. ఇప్పుడు ఎలా తగ్గించాలి సూపర్. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. మీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎక్కడెక్కడ చేశారో తెలియదు, కానీ ఆ గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కోసం మేము వెయిట్ చేస్తున్నాం. థియేటర్స్లో November 7th కలుద్దాం. సో సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. That's all for now. This is Darshan signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.